పెన్షన్దారులకు వారు పెన్షన్ అందించడానికి ఇన్ని రకాల వారికి ఇబ్బందులు పెట్టడం అనేది నిజంగా ఈ ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రధాన కార్యదర్శికి, అధికారులకి ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా వారెందుకు నిర్ణయం చేశారో తెలియదు. ఇదేమైనా సరే వాలంటీర్లతో కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులతో పంపిణీ చేయించమని వారు చెప్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో దాదాపు 1,26,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి బాధ్యత అప్ప చెప్తే ఒకే రోజులో వాళ్ళు ఖచ్చితంగా ఇళ్లకు ఇవ్వగలరు. ఆ యంత్రాంగం ఉంది. మొత్తం 66 లక్షల మంది ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ప్రత్యేకించి ఇందులో కూడా రాజకీయం ఇమిడి ఉంది. నేరుగా వారికి అందకుండా చేయడానికి ఇప్పుడు బ్యాంకులకు వేస్తామని చెప్తారు. అంటే ముందు వారు సచివాలయం దగ్గర పోవాలి, సచివాలయంలో ఏ బ్యాంకులో పడిందో కనుక్కోవాలి, ఆ కనుక్కున్న తర్వాత పోయి బ్యాంకు దగ్గర పడిగాపులు గాయాలి. ఇది అవసరమని నేను అడుగుతాను. ఆ డబ్బేదో మీ దగ్గర ఉన్నప్పుడు ప్రభుత్వం నేరుగా తీసుకొని పోయి గతంలో ఎట్లయితే వాలంటీర్లు ఇచ్చారో అదే పద్ధతుల్లో సచివాలయ ఉద్యోగులు వాళ్ళ ఇంటికి పోయి ఇస్తే సరిపోతుంది. అది ఒక రోజులో దాన్ని పూర్తి చేయొచ్చు. కాబట్టి ఏమంటే ఇది ఖచ్చితంగా ఇందులో రాజకీయం దాగి ఉంది. ముసలి వాళ్ళను, పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేయడం ద్వారా మరో రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకు అనుగుణంగా అధికారులు కూడా డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రేపు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా వారందరికీ కూడా పంపిణీ చేయించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం.